మనకంటూ కూడా ఒక రోజు ఉండాలి కదా! దానికోసమే ఏదైనా చిన్న ప్రయత్నం చేయాలి అప్పుడప్పుడు. చాలా వరకు ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఆడవాళ్ళందరూ ఎదుర్కొనే సమస్యే. ఎవరేదన్నా సరే మనకు నచ్చిన కంఫర్ట్‌ని బట్టి మనం చేయడం ముఖ్యం కదా! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హలో ఇంట్లో అండి, వంట పని, అందరికీ నమస్కారం. ఇంటి పని, వెల్కమ్ బ్యాక్ టు పిల్లల లెర్న్ మోర్. క్యారేజీలు కట్టడం అంతా అయిపోతుంది కదా! మనకి సమయంతో పాటే అన్నీ నడిచిపోతున్నాయి కదా! సరే, ఈరోజైతే ఒక టాపిక్ గురించి చెప్పుకుందాం. ఆ టాపిక్ వింటే కనుక మీకు అవునా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. నన్నైతే తిట్టుకోకండి, కానీ వినండి, ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. వెల్కమ్ టు బద్ధకపు పనులు. ఏంటి బద్ధకపు పనులు అంటుంది ఈ అమ్మాయి, అసలు ఎంత ఒళ్ళు జిడ్డ ఇంటి పని చేసుకోవడానికి అనే ఆలోచన. ఇలా బద్ధకం అనగానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట, నెగిటివ్ ఇంపాక్ట్ అందరి మీద పడిపోయింది. వారమంతా మనం కష్టపడి పని చేస్తాము. రోజు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు కూడా ఒకరోజు వాడికి ఏంటంటే హాలిడే పెట్టాలనిపిస్తుంది. వాడికి అసలు ఒంట్లో బాగున్నా లేకపోయినా కానీ ఎక్కడో రోజు ఒకరోజు బోర్ కొట్టి వాడికి ఏం చేయాలనిపిస్తుందో ఆ హాలిడే పెడతాడు కదా. కానీ మనకు మాత్రం అంత ఉండదన్నమాట. హాలిడే పెడదామన్నా పెట్టే ఛాన్స్ ఉండదు, పెట్టినా సరే అయ్యే పనులు ఉండవు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి బద్ధకపు పనులు అనేది ఉంటాయి. సో ఏంటి బద్ధకపు పనులు అమ్మాయి అంటుంది అనుకోకండి. యూజువల్గా యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా చూస్తే మేము ఇలా క్లీన్ చేస్తాము, లేకపోతే ఇలా ఆర్గనైజ్ చేస్తాము, ఇలా క్లీన్ చేస్తే ఇల్లు నీట్గా ఉండిద్ది, ఇలా ఆర్గనైజ్ చేస్తే మీరు ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్తాం. కానీ అసలు ఒరిజినల్గా వాళ్ళకి ఒక రోజు అనేది విసుగ్గా ఉంటుంది, మనకు కూడా. మనం ఆ టైంలో మనం ఏ పని చేయం. సో అలాంటప్పుడు మన డేని ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి సమయం మీకు చాలా వరకు చాలామంది లేడీస్లో డెలివరీ అయ్యాక ఎదుర్కొనే ఉంటారు. నేను కూడా అంతే. నాకు మా పెద్ద అబ్బాయి పుట్టి డెలివరీ అయ్యాక ఎందుకో తెలియదు అలా ఉండేదన్నమాట. ఆల్రెడీ మనకు అసలు ఫస్ట్లో పని వచ్చేది కాదు. ఇంకా డెలివరీ అయ్యాక ఒక డిప్రెషన్ లాగా ఉండడమో, ఏ పని చేయకపోవడమో, ఎవరితోని మాట్లాడకపోవడం, ఎక్కడ పనులు అక్కడే వదిలేసేదాన్ని. అంటే చేసుకోలేక, అటు బాబుని చూసుకుంటూ ఇటు పని చేయలేక అలా వదిలేసేదాన్ని. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి ఉచిత సలహాలు కూడా నాకు ఇచ్చేవాళ్ళు. మరి నా తర్వాత కూడా అనేవాళ్ళు, ఏంటి ఇలా ఉంచుకున్నావు, ఇలా చెయ్యి అలా చేయాలి. కానీ వాళ్ళకి నేను చెప్పలేను కదా నాకు ప్రాబ్లము, నాకు చేయబుద్ధి కావట్లేదు, లేదా నాకు బ్రెయిన్ సహకరించట్లేదు, బాడీ సహకరించట్లేదు అని చెప్పలేను కదా. సో నిదానంగా నాకు సెట్ అయ్యేసరికి దాదాపు 7 months పట్టిందనమాట నా పని నేను చేసుకోవడానికి. ఇప్పటికీ కూడా నేను కొన్ని పనులు అనేది నిజంగా చెప్తున్నానండి. యూట్యూబ్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం చాలా తక్కువ, కానీ నేను చెప్తున్నా. నాకు నిజంగా పని చేయాలనిపిస్తే చేస్తా. పని చేయాలనిపించలేదా, నా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ సహకరించిపోతే వదిలేస్తా. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మనం ఉంటామండి చూడడానికి. కానీ ఒకవేళ మనకి జ్వరం వచ్చినా, అట్లీస్ట్ మనకి కాళ్ళు నొప్పి వచ్చినా ఎవరు ఉండరు. అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, మనం చూసే వాళ్ళు ఉండరు అని కాదు. ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. ఒకవేళ హస్బెండ్ అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే. కానీ అలాంటప్పుడే మనం ఇలాంటి అప్పుడప్పుడు అట్లీస్ట్ మనకి సమయం దొరికినప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలన్నమాట. బద్ధక పనులు అంటే లేజీ డే. తెలుగులో చెప్పుకుంటే మాత్రం అందరికీ బద్ధకం అనగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కానీ అదే ఇంగ్లీష్లో లేజీ డే అంటే మాత్రం కనుక పాష్గా ఉండిద్ది అనమాట. అందుకని మనం లేజీ డే అని చెప్పుకుందాం. ఏంటి మీకు వీడియో కంటెంట్ ఏం లేదా, సోది చెప్తున్నారా అనుకోకండి. చాలా వరకు మీకు యూజ్ అయ్యిద్ది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్యారేజెస్, హడావిడి, పిల్లలకి స్నాక్స్ పెట్టడము, అవి చేయడం ఇవి చేయడం అని చేస్తాము. ఎప్పుడైనా మీకు ఇది అనిపించిందా? మన ఇంట్లో మన హస్బెండ్ కానీ, లేకపోతే మన ఇంట్లో అత్త మామూలు కానీ ఎవరైనా పిల్లల్ని అందరూ బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఒక్కలేవే ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటామంటే ఏదో స్వర్గంలో లేకపోతే ఒక ఫ్రీడమ్ దొరికినట్టు ఫీల్ అవుతాము. అంటే అందరూ కాదు, చాలా వరకు కొంతమంది రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ అందరూ ఉంటారనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ప్రెషర్ అనేది మనకి బాగా ఉండిద్ది. ఈ క్లీనింగ్ కానీ, ఇంటి పనుల్లో కానీ ఏదో ఒక్కటి మనం సరిగ్గా చేయకపోయినా ఆ రోజంతా మనకి డిలేలా ఉంటుంది అనమాట, లేకపోతే పోస్ట్పోన్లా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకున్నారనుకోండి, మీరు మెంటల్గా వీక్గా ఉండకుండా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు పని చేయకపోతే ఏమీ ఉండదు. పని చేయవా పూర్తిగా మానేయమని నేను చెప్పను, మనం చేసే విధానం బట్టి ఉండేది అనమాట. సో ఆ రోజు మనం ఈరోజు లేజీ డే అని, లేకపోతే పని చేయకూడదు, కొంచెం బద్ధకంగా ఉంది అన్నప్పుడు పెద్ద పెద్ద వంటలు చేసుకోకుండా సింపుల్గా అయిపోయేవి, లెమన్ రైస్ కానీ, లేకపోతే ఎగ్ ఫ్రై కానీ, అలాంటి సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేసుకోవడము, పిల్లల క్యారేజీ కట్టి పంపించడము. ఇంకా అయిపోయింది కదా, మనకు నచ్చిన వంట ఏదో ఒకటి చేసుకొని తినడము. ఆ రోజు డస్టింగ్ కానీ, లేకపోతే ఇల్లు క్లీనింగ్ కానీ, లేకపోతే బట్టలు ఉతకడము, అలాంటివన్నీ పక్కన పెట్టేయడం. మ్యాక్సిమం
తర్వాత ఇంకా కుర్చీ నిండా బట్టలు వేసుకొని వాటిని ఫోల్డ్ చేసుకుంటూ కూర్చోవడం, అవన్నీ అసలు రెగ్యులర్గా మనం చేసే పనులన్నీ పక్కన పెట్టేసి మనం లేజీ డే అంటే మనం ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఒక 2-3 గంటలు లేదా ఒక రోజు ఉండే నిద్రపోండి. అసలు నిద్ర లేకపోతేనే మనకి బ్రెయిన్ స్ట్రెస్ అయ్యిద్ది అనమాట. నిద్రపోయినా పర్లేదు ఒక రోజు అంతా, తప్పేం లేదండి. నిజం మాట్లాడుకుంటే అలాగే ఉండేది. చాలామందికి నిజాలు అనేవి చాలా నచ్చవు అనమాట. సో అందుకని అప్పుడప్పుడు ఇలా చేయడంలో తప్పేం లేదు. కాకపోతే మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లల క్యారేజీలు కట్టడము, వాళ్ళకి అవసరమైనవి అని పెట్టడం చేస్తున్నాం కదా. సో మిగతా పనులంటే అది ఈరోజు ఉతకపోతే బట్టలు రేపు ఉతుకుతాం, తప్పే ఉంది చెప్పండి. ఈరోజు క్లీనింగ్ చెప్పితే రేపు చేసుకుంటాం, అందులో తప్పేం లేదు కదా. సో అలా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనకు కూడా ఒక లేజీ డే అనేది ఉండిద్ది. మనకు కూడా 24/7 హాలిడేస్ ఉన్నా లేకపోయినా మనకు కూడా ఒక బ్రేక్ అనేది ఉండిద్ది అనమాట. మీలో చాలా వరకు ఎంతమంది ఇలా ట్రై చేస్తుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నిజంగా నాకు అసలు ఇవాళ పని చేయాలనిపించలేదురా అనుకున్నాను అనుకోండి, నాకు మెంటల్గా కొంచెము డిప్రెషన్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రెస్ కానీ ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఇలాంటివి చేస్తుంటాను. ఆ రోజు నాకు నచ్చింది పనులు చేయడం, నచ్చింది తినడం. లేదా మీరు అనుకోవచ్చు, ఇంకా ఆ వంట కూడా ఎందుకులే సిస్టర్, మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కదా అని. ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకండి చెప్పండి. పిల్లలకు కూడా వండి పెట్టలేకపోతే ఎలా చెప్పండి. అది కావాలంటే మనకు కావాలంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట, దాంట్లో తప్పు లేదు. సో అలాంటి అప్పుడు ఇలా బట్టలు మడత పెట్టడము లేకపోతే కూర్చొని సర్దడం, ఒక పని తర్వాత ఒకటి వేసుకొని మీద వేసుకొని కూర్చోవడం చేయడము అలాంటివి చేయకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. నచ్చిన సినిమా పెట్టుకోండి లేదా నచ్చిన పాటలు పెట్టుకొని వినండి. మనకి హ్యాపీగా మనం ఒక్కరోజైనా ఈజీగా కొంచెం లైఫ్ అయినా మనం లీడ్ చేయొచ్చు. మిగతా రోజులు ప్రశాంతత అని కాదు. సో నేను చెప్పింది కరెక్ట్ అయితే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మళ్ళీ ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. సో ఏదో ఒకటి మనకి అంటూ ఒక రోజు ఉండాలి అనే ఆశతో చెప్పానమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంతవరకు వీడియో, నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉండేది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయండి, కరెక్టా రాంగ్గా నేను కామెంట్ చేయండి. మీరైతే ఎవరు హర్ట్ అవ్వద్దు. నేను ఎవరిని పర్సనల్గా నేను ఎవరిని అనట్లేదు. సో నేను జనరల్గా చెప్తున్నాను, జనరల్గా లేడీస్ ప్రాబ్లం కానీ వైజ్ అలా చెప్తున్నాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.